వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు ఏడాది కాలం తర్వాత, అంటే ఏడాది క్రితం ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, అటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడమే కాకుండా తను వ్యవసాయం చూసుకుంటాను, ఇక రాజకీయాలకు కొద్ది కాలం దూరంగా ఉంటానని చెప్పి స్పష్టం చేశారు. ఆ తర్వాత వివిధ సందర్భాల్లో 1-2 ట్వీట్లు చేసినా పెద్దగా రాజకీయాల గురించి, జరుగుతున్న పరిణామాల గురించి ఎక్కడ మాట్లాడిన దాఖలాలు. ఆ లిక్కర్ కేసులకు సంబంధించినటువంటి కేసులో మాత్రం విచారణకు హాజరైన సందర్భంగా బయట మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక విషయాలు స్పష్టం చేశారు. ఉన్నది ఉన్నట్టు చెప్పానని చెప్పారు. ఆ తర్వాత ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ముఖ్యంగా వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కోటరీ గురించి గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవే ఇప్పటి వరకు వివిధ మాధ్యమాల్లో ట్రోల్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు దాదాపు ఏడాది కాలం తర్వాత ఇప్పుడు తిరిగి శ్రీకాకుళం జిల్లాలో రెడ్డి సంక్షేమ భవనానికి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మరోసారి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇప్పుడు ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు కీలకంగా ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న. అయితే చెప్పడం అయితే ఆయన పైకి ఏ రాజకీయ పార్టీలో చేరనంటున్నారు, ఏ రాజకీయ పార్టీ నుంచి తనకి ఇన్విటేషన్ లేదంటున్నారు, ఏ పార్టీ పెట్టే ఆలోచన కూడా లేదంటున్నారు. కానీ ఇవన్నీ చెబుతూనే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం మాత్రం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది. విజయసాయి రెడ్డి ఉద్దేశం ఏంటి, విజయసాయి రెడ్డి మాటల వెనుక అర్థం ఎలా చూడాలనే ఒక ప్రశ్న ప్రధానంగా ఉదయిస్తోంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి అంత ఆషామాషిగా ఏదో మీడియా వచ్చింది కదా, ప్రశ్నలు అడిగారు కదా అని చెప్పే రకం కాదు. ఏది ఎప్పుడు మాట్లాడాలి, ఏది ఎలా మాట్లాడాలి అనేది ఆయనకి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసు. విజయసాయి రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు మరోసారి రిపీట్ చేశారు. వైఎస్ జగన్ సమర్థుడు, వైఎస్ జగన్ పార్టీని నడిపించగల కెపాసిటీ ఉన్న వ్యక్తి. అయితే ఆయనకి నేను అభ్యర్థించేది ఒకటే, ఆయన చుట్టూ ఉన్న నిబద్ధత లేని వ్యక్తుల మాటల్లో పడవద్దు. ఆయన చుట్టూ ఉన్నటువంటి కోటరీలో ఉన్నటువంటి నిబద్ధత లేని వ్యక్తుల మాటలు నమ్మి తనను తాను పలుచన చేసుకోవద్దని వైఎస్ జగన్ కు నేను అభ్యర్థిస్తున్నానంటూ విజయసాయి రెడ్డి కీలకమైన సూచన చేయడం ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గతంలో కూడా వైఎస్ జగన్ చుట్టూ ఉన్న కోటరీని ఉద్దేశించి ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మరోసారి అదే వ్యాఖ్యల్ని పునరావృతం చేస్తూనే వైఎస్ జగన్ సమర్థుడని, వైఎస్ జగన్ పార్టీని నడిపించగల కెపాసిటీ ఉన్న వ్యక్తిని సమర్థిస్తూ మాట్లాడడం అనేది వైఎస్ జగన్ పట్ల ఆయనకి ఇంకా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, ఇంకా వైఎస్ జగన్ పట్ల ఆయన కన్సర్న్ చూపిస్తున్నారు, వైఎస్ జగన్ పట్ల అతనికి ఏమాత్రం ఎలాంటి కోపం కానీ ఎలాంటి వ్యతిరేకత కానీ లేదు అనే విషయాలు క్లియర్ గా చెప్పకనే చెప్పారు. అంటే ఐ మిస్ యూ జగన్ అని చెప్పదలుచుకున్నారా విజయసాయి రెడ్డి అనేది ఇక్కడ ప్రధానంగా ఒక చర్చ నడుస్తోంది. అదే సందర్భంలో ఇటు ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ పాత్ర మీద కానీ తాను ఎటువంటి వ్యాఖ్యానాలు చేయదలుచుకోలేదని చెబుతూనే ముఖ్యంగా ఈ సిఐఏ సదస్సు, ఏవైతే పారిశ్రామిక సదస్సుల పేరుతో వివిధ ప్రభుత్వాలు వివిధ సందర్భాల్లో చేసుకున్నటువంటి ఎంఓయూలపై ఆయన పెద్ద ఎత్తున విమర్శ చేశారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఆయన గతం నుంచి మాట్లాడారు. 2014 నుంచి 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 సార్లు ఆ సమయంలో వివిధ పారిశ్రామికవేత్తలతో వివిధ సదస్సుల ద్వారా, దావోస్ సదస్సు కావచ్చు, వివిధ సదస్సుల ద్వారా కుదుర్చుకున్నటువంటి ఎంఓయూలు, ఆ తర్వాత 2014 నుంచి 2019 మధ్యలో 1-2 పారిశ్రామిక సదస్సుల ద్వారా కుదుర్చుకున్నటువంటి ఎంఓయూలు, ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు అంటే వైఎస్ జగన్ హయాంలో కూడా కుదుర్చుకున్నటువంటి 2 పారిశ్రామిక సదస్సుల్లో కుదుర్చుకున్నటువంటి ఎంఓయూలు, ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టడానికే, ఇవన్నీ కేవలం ఒక ఫార్సు, రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఒక ఫార్స్ ప్రయత్నంగానే ఆయన అభివర్ణించారు. అంటే ఒక పక్క ప్రభుత్వంపై ఎటువంటి విమర్శలు చేయదలుచుకోలేదు, ఒక పక్కన ప్రతిపక్ష పార్టీపై ఎటువంటి విమర్శలు చేయదలుచుకోలేదని చెబుతూనే ముఖ్యంగా ఈ పారిశ్రామిక సదస్సులు ఏవైతే ఎంఓయూలు కుదుర్చుకున్నాయో వీటి మీద ఇవన్నీ ఒక ఫార్సు, ప్రజల్ని మభ్యపెట్టడానికి వివిధ సందర్భాల్లో వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఒక ఫార్స్ ప్రయత్నంగా ఆయన అభివర్ణించడం అనేది దేనిని సూచిస్తోంది అనేది ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న.
ఎందుకంటే ఇదే విశాఖ పారిశ్రామిక సిఐ సదస్సు తర్వాత దాదాపు 13 లక్షల కోట్ల ఎంఓయూలు కుదుర్చుకుంది ప్రభుత్వం అని చెప్పి ప్రభుత్వం చాటుకున్న సందర్భంలో ఇదే విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ ద్వారా ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అభినందించిన పరిస్థితి ఉంది. ఈ ఎంఓయూలన్నీ గ్రౌండ్ అయితే రాష్ట్ర ప్రగతి మరింత సాధ్యమవుతుందని చెప్తూ. కానీ ఇప్పుడు ఇట్లాంటి సదస్సులు ఇవి రాజకీయ పార్టీలు ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసే ఫార్స్ ప్రయత్నంగా ఆయన అభివర్ణించడం అనేది దేనిని సూచిస్తుంది. ఇదే గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు. ఈ విషయంలో ఇటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు చేశారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ మరో ప్రధానమైన వ్యక్తి. ఇతనితో తనకు ఎప్పుడు వైరం లేదు, ఇప్పుడు నుంచి కాదు, దాదాపు 20 ఏళ్ళ నుంచి స్నేహం ఉంది. అతన్ని గురించి తాను గతంలో కూడా విమర్శలు చేయలేదు, ఇకపై కూడా విమర్శలు చేయను అని స్పష్టంగా చెప్పదలుచుకోవడం అనేది దేనికి అర్థం? ఇక బీజేపీ గురించి పెద్దగా మాట్లాడలేదు, కానీ బీజేపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, తెలుగుదేశం నుంచి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, కమ్యూనిస్టుల నుంచి కానీ ఏ రాజకీయ పార్టీతోనూ ఎటువంటి ఇన్విటేషన్ లేదు, ఏ పార్టీలోనూ చేరను నుంచి ప్రధానంగా చెప్పదలుచుకున్నారు. సో ఇప్పుడు ఇదే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. అదే సందర్భంలో శ్రీకాకుళం ఉత్తరాంధ్ర జిల్లాలో తాను గతంలో ఎవరికి ఏ కమ్యూనిటీ పక్కి ఏం చేశాను, గతంలో ఏ అభివృద్ధి చేశాను అని చెబుతూనే ఇప్పుడు రెడ్డి సంక్షేమ భవనానికి నిర్మాణ ఖర్చులు కూడా పూర్తిగా తానే భరిస్తానని చెప్పడం ద్వారా ఎటువంటి సంకేతం ఇవ్వదలుచుకున్నారు, రానున్న తన రాజకీయ రీఎంట్రీని కన్ఫర్మ్ చేయదలుచుకున్నారా అనేది ఒక వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన స్పష్టంగా చెప్పారు, ప్రస్తుతానికైతే అటువంటి ఆలోచన లేదు. గతంలో కొన్ని పరిస్థితులు, కొన్ని కారణాల వల్ల తాను పార్టీని, రాజకీయాలను వీడాల్సి వచ్చింది. మళ్ళీ తిరిగి తన రాజకీయ రీఎంట్రీ అనేది అనివార్యం కావాల్సిన పరిస్థితులు ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా రాజకీయాల్లో ప్రవేశిస్తానని చెప్పడం ఒక ప్రధానమైన వార్త. ఎందుకంటే అయితే ఏ పార్టీలో చేరతారనేది ఇప్పుడు ప్రధానంగా ఒక ప్రశ్నగా మారింది. జనసేన విషయంలో అయితే పవన్ కళ్యాణ్ తో సాఫ్ట్ కార్నర్ చూపించారు. జగన్ సమర్థుడని చెప్పడం ద్వారా జగన్ పై ఒక సాఫ్ట్ కార్నర్, ఒక కన్సర్న్ ఇప్పటికే ఉందని చెప్పకనే చెప్పారు. అయితే చుట్టూ ఉన్న కోటరీపై గతంలో చేసిన ఆరోపణలు ఇప్పుడు రిపీట్ చేశారు. అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం గురించి ఏదో ఫార్స్ ప్రయత్నంగా ఈ సిఐ సదస్సుల ద్వారా ఒక మాటను చెప్పదలుచుకున్నారు. సో ఇవన్నీ ఆలోచిస్తుంటే అతను రాజకీయ రీఎంట్రీ అయితే ఖాయమని చెప్పకనే చెప్పారు. అయితే ఎప్పుడు అనేది తెలీదు. మరి ఏ పార్టీలో చేరతారనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ. అంటే ఐ మిస్ యూ జగన్ అని చెప్పి ఆయన చెప్పదలుచుకున్నారా? అన్నీ కుదిరితే తిరిగి వైసీపీ రీఎంట్రీ చేస్తారా, లేదా జనసేనకు మార్గం రెడీ అవుతుందా అనేది ఒక ప్రధానమైన చర్చ నడుస్తుంది ఇప్పుడు.